గాడ్ టోల్డ్ ఎలైజా టు గో టు కేరిత్ బ్రూక్. దేవుడు ఏలియాకి ఏం చెప్పాడు అంటే కేరిత్ వాగు వద్దకు వెళ్ళాను. హి సెడ్ ఐ హావ్ కమాండెడ్ ద రేవన్స్ టు కమ్ టు యూ ఎవ్రీ డే అండ్ గివ్ ద బ్రెడ్ టు. ప్రతిరోజు నిన్ను పోషించినట్లుగా నేను కాకోలములకు ఆజ్ఞాపించాను అన్నాడు. ఇఫ్ ఎలైజా హ్యాడ్ సెడ్ లార్డ్, కేరిత్ బ్రూక్ ఈస్ వెరీ స్మాల్, maybe there are less number of trees, see that river is so good, maybe the Nile river, that's ever flowing river, right? In this famine I will go there, you do something. దేవుడు ఏలియా చెప్పిన విషయం ఏంటంటే కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏలియా గనక లేదు ప్రభా, కేరీతు వాగు నాకు నచ్చదు, ఎక్కువగా చెట్లు లేవు, చూడడానికి మంచి ప్రదేశం కాదు, నైలు నది వద్దకు వెళ్ళిపోతా, నిత్యము ప్రవహించే నది అది, కరువులో నేను బయటపడతా అని చెప్పచ్చు. గాడ్ వుడ్ హ్యావ్ సెడ్ yes, go your way. ఏలియా గనక అలా అడిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా వెళ్ళు అని ఉండేవాడు. కానీ బట్ there was no provision. Why? Because God had already commanded the ravens to go to Kerith. అనంతటా మనం వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ఉండదు, మనకు కావాల్సినవి దొరకవు.